బాబు కొండ సురేఖ కొండ అభిమానంతో పచ్చబొట్లు కొట్టించుకొని మొత్తం తల అంతా కొట్టించుకొని తల్లి మీద అసలు అంత గౌరవం లేకుండా ప్రతి విషయంలో ప్రతి ఒక్క పార్టీలకు ప్రతి దాంట్లో నా అమ్మ నా నాన్న అని వాళ్ళ గౌరవంతో అందరి నాయకత్వాలు అటు ఇటు పార్టీలలో తిరిగినా కానీ నా కొడుకు వాళ్ళు వీళ్ళు పిలిచిన ఎటు పోకుండా నా అమ్మ నా నాన్న అని వాళ్ళ మీద అభిమానంతో నా కొడుకు అక్కడికి పోయి వాళ్ళ సేవలు చేసుకుంటా వాళ్ళ అభిమానం మీద బతికిండు. కానీ మరి నా కొడుకు మీద గింత దారుణం చేసుకుంటా నా కొడుకుని ఎందుకు పడతారు? చినిగి ఉన్న టేక్సీని తీసి అది చుట్టా తీసి మేడం వాళ్ళ ఫోటోలు పెట్టి అభిమానంతో రంజాన్ పండుగ అని అభిమానంతో మేడం వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటానని తెచ్చింది. కానీ వాళ్ళు తెచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు కట్టుకుంటానని అది చేస్తానని అయితే తెచ్చుకోలేదు కదా. నా కొడుకు మీద ఇంతకాలం పగ బట్టి దీంతో 4వ సారి మరి ఎస్ఐలు సీఏలు సుత్తావాడు దొంగ నా ముందు నేను కాళ్ళ మీద పడి ఏడ్చినా కానీ నన్ను కాళ్ళతో తల్లి మెట్లకి పైకి పోయిందని చూస్తానే కొట్టి నా కొడుకుని మరి అంతగానం చేస్తా అంటే ఈ కొండ సూర్య కాకుండా మరి సార్లకు కళ్ళు కనబడతాయి. అమ్మ మీద కొంచెం న్యాయం లేదా? మరి నా కొడుకుని ఏమైనా కొంచెం న్యాయం చూపిస్తారా? చూపియరా? మరి లేకుంటే వాళ్ళకి దేశం వేసి చంపండి. మీరు వచ్చి మాకేం న్యాయం చేస్తారో చేయండి. మరి నరాలు మొత్తం తెగిపోతున్నాయి. ఊకే రోగలు మండలు ఎక్కడం కొట్టడం. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి ఏంటిది? ఒక ముస్లిమ్స్ ఒక రంజాన్ పండుగ మాకు సంతోషం లేదు. మా ఇంట్లో ఒక పీన్కి వెళ్ళినట్టుగా వాడికి కంటే మందు మరి వాడి కన్ను పోయినా కానీ అమ్మ వచ్చి చూసుకున్నది నా అమ్మ వచ్చిందని ఎంత అభిమానంతో హైదరాబాద్లో ఉండే చూస్తా ఎల్పీ హాస్పిటల్లో ఉండే చూస్తా నిన్ను కరికరించుకున్నా నిన్ను ప్రేమతో నా అమ్మ ఉన్నది నా అమ్మ కోసం నేను బతుకుతాను నా అభిమానంతో వాడు బతికి ప్రతి విషయంలో నేను ఎంతమంది నిందలేసినా కానీ ఎలాంటి పట్టించుకోకుండా ఎవరు పిలిచినా పోకుండా నా కొడుకు మీతో ఉండి ఇవన్నీ చేసినందుకు నా కొడుకు ఇంత పనిష్మెంట్ ఇస్తున్నారు. మరి దేని గురించి ఇస్తున్నారు? వచ్చి మా ఫ్యామిలీ ఏమన్నా న్యాయం చేస్తారా లేకుండా మా ఇంటి రాజులు మేము వేసి సంపాదిగా అంతా మేడం మేము కోరుకునేది మీ దగ్గర అయితే నా కొడుకునైతే అన్యాయంగా కొట్టి చంపుతున్నారు. మాకైతే ఎవరు న్యాయం చేస్తలేరు. ఎవరు అనిల్ రాజట ఇంకెవరో నాయకర్తలో పోలు చేస్తే వాళ్ళు అంటారు కదా ఎవరో చెప్పుకుంటా చెప్పుకోపని వాళ్ళు బెదిరించుడు. నిన్న నాకు ఫోన్ చేసి తమ్ముడు ఏడున్నా అంటే అన్న నేను డబ్బా కాడున్నా నాకు ఎందుకన్నా అంటే తమ్ముడు ఇట్లా నీ డబ్బాకు కెమెరా మంచిగా ఓపడతా అంటే దేనికన్నా అంటే ఫ్లెక్సీ బ్యాంకు దగ్గర పోయిందంటే అవునన్నా నేను ఫ్లెక్సీ అంటే వాసన్ సార్ సామంత్య శ్రీనివాస్ ఫ్లెక్సీ అంటాను అన్న నేనే తీసిన అన్న చిన్న ఉంటే కింద పడితే తీసుకుపోయి నాకు ఫ్లెక్సీ పెట్టుకున్నా అన్న ఏమన్నా నేనే చెప్పుకున్నా అన్న ఏమన్నా పోయి మాట్లాడుకుంటా ఆయనతోని లేదు స్టేషన్ రా స్టేషన్కి వచ్చినాక నీకు పిలిచి మాట్లాడతా అంటే 5 నిమిషాలు కింద కూర్చోబెట్టి పిలిచి మాట్లాడి పైకి తీసుకెళ్ళి 3 ఎస్ఐలు సీఏలు కొట్టిళ్ళు నన్ను ఆగకుండా తప్పైంది సార్ నేనే ఒప్పుకున్నా సార్ తీసినా సార్ తప్పైంది సార్ కాలు మొక్కు సార్ అని చెప్పుతాను. ఎందుకు సార్ చెప్పుకున్నా కదా సార్ కట్టిస్తా సార్ అని చెప్పిన ఇష్యూ పెట్టలే నన్ను పొద్దున 9 గంటలకు తీసుకుపోయి సాయంత్రం 8:30 దాకా పుట్టేది సార్ అన్నాను లేదు ఏం లేవు సార్ అని చెప్తే సీనన్నకు ఫోన్ చేస్తే లేదు నువ్వు మినిస్టర్ పోయితో మాట్లాడుకో నవీన్ అన్నతో మాట్లాడుకో జిల్లా నాయకుడు కూడా చెప్పినా జిల్లా నాయకుడు సీనన్న ఫోన్ చేస్తే ఆయన ఏమంటారు సీనన్న మినిస్టర్తో మాట్లాడుకో అంటాడు. మరి ఏంటి అంటే ఉగాది ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీ పండుగ అయిపోయింది. ఆ ఫ్లెక్సీ కింద పడి ఉన్నది. అది తీసుకుపోయి నా ఫ్లెక్సీకి నేను బ్యానర్ పెట్టుకున్నా కర్రలని కావాలని చెప్పలే అది చిన్న ఉంటే తీసుకొని పెట్టుకున్నా. ఏమో అర్థమైతలేదు మరి నన్ను ఎందుకు దీంతో 4వ సారి కొట్టుడు నన్ను ఎందుకు కొట్టుతాలో నాకు అర్థమైతలేదు. ఇంకోటి ఏంటంటే వైన్స్ కాడ సరుకు కొనకుంటే ఇట్లా బెదిరించి స్టేషన్లో చెప్పుడు దొరకబట్టించి లోపడేసి కొట్టించుడు ఇది ఏం న్యాయం? నాకు 2 ఆడపిల్లలు నేను ఎట్లా బతకాలి? నేను ఏదో నిజాయితీగా బతుకుతాను దొంగ లెక్క బతుకుతలేను కదా. అది ఎవరు కొట్టమన్నారు? అది నవీన్ రాజ్ చెప్తేనే కొట్టమంట చెప్తాను అందరూ. నవీన్ రాజ్ రూపాయలు నవీన్ రాజ్ ఎట్లా కొట్టింది నాకు మొత్తం అది లబ్బర్ ఉంటుంది కదా ఆ లబ్బర్తో పెళ్ళ ఒక్కొక్కరు 30 దెబ్బలు కొట్టిళ్ళు 3 కొట్టిళ్ళు ఎస్ఎల్సీలు మున్సిపల్ పోలీస్ స్టేషన్. కొట్టిన వాళ్ళు ఇప్పుడు సిఏ ఉన్నాడు 3 ఎస్ఐలు ఉన్నారు కొత్తగా వచ్చిన ఎస్ఐలు మళ్ళీ మొత్తం నన్ను పగ పెట్టుకొని వాళ్ళ పేరు చెప్పుకొని నాకు పెళ్ళ కొడతాను. అసలు దీనికి ఏం నా కొట్టుడు ఎందుకు కొడుతున్నాను? నేనేం తప్పు చేసిన? ఫ్లెక్సీ చెప్పినందుకే అసలు నేను కట్టిస్తాను ఒప్పుకున్నా. ఏదంటే మీరు మాట్లాడి పంపాలి కానీ ఇది న్యాయమేనా?